యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారు. ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని సేవకులుగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగుంటారు, మీ కుటుంబాలన్నీ వర్ధిల్లుతాయి. దేవుని కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతున్న రండి వీరపల్లి. ఇప్పటికే వేల మంది వస్తున్నారు. మీరు వచ్చి దీవించబడండి, ఆశీర్వదించబడండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నారు. రండి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యాలు చేయి. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషేకు తోడుగున్న దేవుడు యెహోషువకు తోడుగున్నాడు. యెహోషువకు తోడుగున్న దేవుడు నీకు నాకు మనందరికి తోడుగున్నాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును. హల్లెలూయా. ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ పిల్లల వివాహ విషయంలో, నీ పిల్లల గర్భఫల విషయంలో, మీ పిల్లల ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో ఏ ఆశ కలిగి ఉన్నారో దేవుడు అంటున్నాడు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములు జరిగించును. హల్లెలూయా. ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ ఆశ్చర్యమైన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రభు మీ పట్ల ఈ నెలలో తన ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రభు వైపు చూడండి. దేవుని యొక్క వాగ్దానం ఎత్తిపట్టండి. ఆయన అద్భుతం చేస్తానని మాట ఇచ్చాడు కదా, ఆయన అద్భుతం చేస్తే నాకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ మాట చొప్పున మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ కుటుంబంలో ఎదుర్కొన్న శోధనలు, శ్రమలు, కష్టాలు, వాటన్నిటిలో నుంచి నేను విడిపించి మీ మధ్యలో అద్భుతం చేయబోతున్నాడు. చాలా మంది ఉదయకాల సమయంలో కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో ఉండి ప్రభు ఒక అద్భుతం చేయండి, ఒక మేలు చేయండి, ఒక కార్యం చేయని ప్రభుని అడుగుతున్నాడు. అవును, నువ్వేమైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోతున్నాడు. బ్రదర్, సిస్టర్, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, భయపడొద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ మధ్యలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అన్ని కోల్పోయి నీకు నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన, సమృద్ధిని, కొరత లేని ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కలుగజేసి మిమ్మల్ని బలపరచబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుని యొక్క అద్భుతాన్ని కన్నులారంగా చూడబోతున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి ప్రభు నా పట్ల అద్భుతం చేస్తానన్నాడు, ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని విశ్వసించండి. దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. యెహోవా మీ మధ్య అద్భుతాలు చేయనన్న ప్రభువా. అవును, మేము అందరం అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఎంతమంది గర్భఫలం లేకుండా చూస్తున్నారు. యేసు నామములో నీ గర్భం తెరవబడుతుందని చూస్తున్నాను. చాలా మంది హాస్పిటల్ అంటున్నారు. హాస్పిటల్లో ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. భయపడొద్దు. క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది యేసు నామములో మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. అనారోగ్యాలతో ఉన్న వారికి అద్భుతం జరిగించబోతున్నాడు. ఇల్లు లేని వారికి అద్భుతం జరగబోతున్నాయి. స్థలం లేని వారికి అద్భుతం జరగబోతున్నాయి. ఈ వాగ్దానం ద్వారా మీ మధ్యలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. మీ వ్యాపారంలో, మీ పిల్లల జీవితంలో అన్ని కోణాల అద్భుతాలు జరుగునుగాక. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం యెహోవా మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.